దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? కొంతమంది పైకి గంభీరంగా కనిపిస్తారు, కానీ లోపల మనసులో తీవ్రమైన భయాందోళనలకు గురవుతూ ఉంటారు. వారు ఈ విధంగా ఆలోచిస్తారు: ఒకవేళ నేను సమృద్ధిగా డబ్బు సంపాదించలేకపోతే, ఒకవేళ నా భార్య బిడ్డలకు ఏదైనా జరిగితే, ఒకవేళ నా వ్యాపారంలో నాకు నష్టం కలిగితే, ఒకవేళ నాకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే, ఒకవేళ నేను మరణిస్తే. ఇలాంటి భయాలు నిరంతరం కొంతమంది హృదయాలను తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. భ్రమలు మనిషిని కంపింప చేస్తాయి. అవి అతని దినాలలో నిరంతరం తరుముకుని వెళుతుంటాయి. అవి అతని జీవితాన్ని నిస్సారమైందిగా చేస్తాయి. అలాంటి భయాందోళనకు గురి అయినట్లయితే దేవుడు నీ కోసం దాచి ఉంచిన మేళ్లన్నిటినీ నీవు కోల్పోవలసి వస్తుంది. కానీ నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలను అని గట్టిగా నీ హృదయం అంతటితో పదే పదే చెప్పినప్పుడు నీ జీవితంలో గొప్ప మేలును, విజయాన్ని అనుభవిస్తావు.